హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, ఒక డిఎస్సియే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దేవాలయాలు, మన దేశంలో గల ప్రముఖ దేవాలయాలు ఏంటి, ప్రపంచంలో గల ప్రముఖ దేవాలయాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రముఖ దేవాలయాల గురించి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్. వీడియో చివరి వరకు చూడండి, ఏ బిట్ అయితే మిస్ కాదు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ రన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కంప్లీట్గా మీకు క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మన ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానివ్వండి, తెలిసి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కొందరు, వాటిని సర్చ్ చేసుకోవడం కానివ్వండి, ఓవరాల్గా క్లాసెస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మనం క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, అది కూడా సిలబస్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్టులు కూడా 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మరి మన 600 రూపీస్ కొత్త బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఇంకా ఆలస్యం చేయవద్దు, ఎస్జిటి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, మన దేశంలో గల ప్రముఖ దేవాలయాలను బేస్ చేసుకొని ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు కూడా మీకు క్లియర్గా చెప్తా, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్రహ్మ దేవాలయం అంటున్నాం. సో ఇక్కడ బ్రహ్మ దేవాలయం అంటేనే మనకు రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు, బ్రహ్మ దేవాలయము ఎక్కడ కలదు అంటాడు. బ్రహ్మ దేవాలయం ఎక్కడ కలదు అంటే రాజస్థాన్లోని పుష్కర్ వద్ద కలదు. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రహ్మ దేవాలయము అంటేనే రాజస్థాన్, రాజులకు జై కొట్టాలి అంటాం కదా. సో అంటే మీకు గుడ్డి గుర్తు కోసం చెప్తున్నా. రాజస్థాన్ అంటే రాజులకు జై కొట్టాలి, అంటే రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి, జైపూర్ అని చెప్పాము. అంటే ఇక్కడ రాజస్థాన్ అంటే రాజులు అంటే మనకు బ్రహ్మదేవునితో సమానం, అంటే దేవుల్లో గొప్ప మనకు బ్రహ్మదేవుడు అంటాం కాబట్టి, రాజు అంటే అంతటి వాడు అంటాం కాబట్టి బ్రహ్మ దేవాలయం అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. బ్రహ్మ దేవాలయము అంటేనే మనకు రాజస్థాన్లోని పుష్కర్ వద్ద కలదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ దిల్వారా జైన దేవాలయము అంటేనే మనకు ఏ పాయింట్ హైలైట్ కావాలి అంటే రాజస్థాన్లోని మౌంట్ అబూ వద్ద కలదు. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే ఫ్రెండ్స్. నేను పర్టికులర్ పాయింట్ అని కాదు, ప్రతిదీ ఇంపార్టెంటే. దిల్వారా జైన దేవాలయము ఎక్కడ కలదు అంటే రాజస్థాన్లోని మౌంట్ అబూ వద్ద కలదు. ఎక్కడ? రాజస్థాన్లోని మౌంట్ అబూ వద్ద కలదు. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మహంకాళి ఆలయము చాలా చాలా ఇంపార్టెంట్. మహంకాళి ఆలయము అంటేనే మహంకాళి మధ్యప్రదేశ్. ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని మీరు ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్, అది మీరు చదివేటప్పుడే రావాలన్నమాట. సో మహంకాళి మధ్యప్రదేశ్ ఎక్కడ అంటే ఉజ్జయినిలో. ఇక్కడ మీరు ఒక పాయింట్ హైలైట్ చేసుకోవాలి. మరి ఉజ్జయినిలో మహాకుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి ప్రజెంట్ 2025 మహాకుంభవేళ ఉత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పాము, అందరికీ తెలిసిన విషయమే. మరి అది ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, ప్రయాగ్రాజ్ జిల్లాలో. ఆ పాయింట్ హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఉజ్జయినిలో అయితేనేమో మహాకుంభమేళ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అదే ప్రయాగరాజ్లో అయితేనే మాత్రము 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అయితే ఇక్కడ ఉజ్జయిని అంటే మాత్రం మనకు మధ్యప్రదేశ్ అనేది హైలైట్ కావాలి, ప్రయాగ్రాజ్ అనేది మాత్రము ఉత్తరప్రదేశ్ అనేది హైలైట్ కావాలి. రెండింటి కంపారిజన్ చూడండి. మహంకాళి అంటేనే మధ్యప్రదేశ్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట. మహంకాళి అంటేనే మధ్యప్రదేశ్. మరి మధ్యప్రదేశ్లో ఎక్కడ? ఉజ్జయినిలో. మరి ఉజ్జయినిలో మహాకుంభవేళ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అక్కడికి ఈ క్వశ్చన్ అయిపోయింది. మరి ప్రజెంట్ 2025లో మహాకుంభవేళ ఉత్సవాలు జరుగుతున్నాయి, అందరికీ తెలిసిందే. ఎక్కడ జరుగుతున్నాయి? ఉత్తరప్రదేశ్లో. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, ప్రయాగ్రాజ్ జిల్లాలో జరుగుతున్నాయి.
హైలైట్ చేసుకోండి. ఓకేనా? గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతున్నాయి. మరి ఎన్ని సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి? 144 సంవత్సరములకు ఒకసారి జరుగుతున్నాయి. ప్రెజెంట్ అది ఎన్ని రోజుల పాటు జరగనున్నాయి? 45 రోజుల పాటు జరగనున్నాయి. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? జనవరి 13న స్టార్ట్ అయ్యాయి. ఎప్పటితో ఎండ్ అవుతాయి? ఫిబ్రవరి 26తో ఎండ్ అవుతాయి. అంటే దీనికి ఎక్స్టెన్షన్ చెప్పారనమాట. మహంకాళి ఆలయం అంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, అక్కడికి అయిపోయింది. ఉజ్జయినిలో మహాకుంభమేళా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒకసారి, అక్కడికి అయిపోయింది. మరి ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో మహాకుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి. అవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 144 సంవత్సరాలకు ఒకసారి. ఎన్ని రోజుల పాటు? 45 రోజుల పాటు. ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 2025 జనవరి 13న ప్రారంభమయ్యాయి. ఎప్పటితో ఎండ్ అవుతాయి? 2025 ఫిబ్రవరి 26తో ఎండ్ అవుతాయి. ఈ పాయింట్స్ కూడా కొంచెం దాని ఎక్స్టెన్షన్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కామాక్షి ఆలయము. సో ఇక్కడ మధ్యప్రదేశ్ అని వచ్చింది. సో మధ్యప్రదేశ్ అంటేనే మీకు క్యాపిటల్ ఏంటి? భోపాల్. సో ఇందాక రాజస్థాన్ అంటే క్యాపిటల్ ఏంటి? జైపూర్ అని చెప్పాను. ఎందుకంటే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. రాజస్థాన్ అంటేనే జైపూర్, ఆంధ్రప్రదేశ్ అంటేనే అమరావతి, తెలంగాణ అంటేనే హైదరాబాద్, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఈటానగర్, అస్సాం అంటే దిస్పూర్, మధ్యప్రదేశ్ అంటే భోపాల్. క్యాపిటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కామాక్షి ఆలయం ఎక్కడ కలదు? సో కంచి కామాక్షి అంటాం, మీరు వినే ఉండింటారు ఈ వర్డ్. సో కంచి కామాక్షి అంటేనే మనకు కంచి కామాక్షి ఆ ప్రొనౌన్సియేషన్లోనే ఉంది. అంటే ఇక్కడ కామాక్షి ఆలయం అంటే కంచిలో కలదు. మరి కంచి అంటేనే మనకు ఏం గుర్తు రావాలి? తమిళనాడు. హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ హైలైట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి పాయింట్ మీరు ఏ పాయింట్ కూడా మీరు వదలకూడదు. ప్రతి పాయింట్ చాలా 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 ఇంపార్టెంటే అనమాట. నెక్స్ట్ తమిళనాడు అంటేనే క్యాపిటల్ ఏంటి? చెన్నై. అందరికీ తెలిసిందే. తమిళనాడు క్యాపిటల్ ఏంటి? చెన్నై. కామాక్షి అంటేనే కంచి. ఇక్కడ చూడండి, కంపారిజన్ చూడండి, 4 మీకు క్లియర్గా ఇచ్చాను. 4 ఇక్కడ ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అన్ని తమిళనాడులోనే ఉన్నాయి. తమిళనాడు క్యాపిటల్ ఏంటని చెప్పాను? చెన్నై అని చెప్పాను. ఒక్కసారి చూడండి, కామాక్షి అంటే కంచి కామాక్షి, మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మధుర మీనాక్షి అంటే మధురైలో మీనాక్షి అనమాట. మధుర మీనాక్షి, కంచి కామాక్షి. నెక్స్ట్ చిదంబరం నటరాజ చిదంబరం. సో మీరు ఏదో ఒక ప్రొనౌన్సియేషన్తో నటరాజ చిదంబరము. నెక్స్ట్ పంచపాండవ మహాబలిపురం. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది వానిలో మీనాక్షి ఆలయం ఎక్కడ కలదు అంటాడు. ఆప్షన్స్లో తమిళనాడులోని కంచిలో కలదు, తమిళనాడులోని మధురైలో కలదు, ఇలా ఇచ్చాడనుకోండి. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఒక లాజిక్ అయితే ఉండాలి. సో కంచి కామాక్షి ఈజీగా చెప్పేయచ్చు, మధుర మీనాక్షి ఈజీగా చెప్పేయచ్చు, పంచపాండవ మహాబలిపురం, నటరాజ చిదంబరం, ఇలా మీరు ఒక ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పేయచ్చు. సో ఓవరాల్గా ఏ రాష్ట్రం అని చెప్తున్నాము? తమిళనాడు. అంటే ఇక్కడ కామాక్షి ఆలయము అంటే తమిళనాడులోని కంచిలో కలదు, మీనాక్షి ఆలయం అంటే తమిళనాడులోని మధురైలో కలదు, పంచపాండవ రథాలు అంటే తమిళనాడులోని మహాబలిపురంలో కలవు, నటరాజ ఆలయము అంటే తమిళనాడులోని చిదంబరంలో కలదు. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వైష్ణవులకు చెందిన 108 పవిత్ర పుణ్యక్షేత్రాలు తమిళనాడులోని, ఇక్కడ దీని గురించి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇచ్చాను, ఒక్కసారి చూడండి. వైష్ణవులకు సంబంధించి 108 పవిత్ర పుణ్యక్షేత్రాలు తమిళనాడులో తిరువల్లూర్ నగరంలో కలవు. ఇక్కడే 40 అడుగుల ఎత్తుగల శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము కలదు. అంటే ఇక్కడ వైష్ణవులకు చెందిన 108 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎక్కడ కలవు, ఏ నగరంలో కలవు అంటే తమిళనాడులో తిరువల్లూర్ నగరంలో కలవు. హైలైట్ చేసుకోండి, తమిళనాడులో తిరువల్లూర్ నగరంలో కలదు. ఈ పాయింట్ కూడా కొంచెము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సోమనాథ ఆలయము. సో సోమనాథ ఆలయము అంటేనే మనకు ఏం గుర్తు రావాలి? గుజరాత్. హైలైట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, మీరు ప్రతి పాయింట్ను కూడా హైలైట్ చేసుకోవాలి. సో సోమనాథ్ ఆలయము అంటేనే మనకు ఇక్కడ గుజరాత్లో కలదు. ఎక్కడ కలదు ఫ్రెండ్స్? ఇక్కడ గుజరాత్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, మళ్ళీ చెప్తున్నా, హైలైట్ చేసుకోండి. గుజరాత్లో కలదు. ఇక్కడ దీని గురించి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఖజనీ మహమ్మద్ నాశనం చేయగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిచే పునః ప్రారంభించబడింది. అంటే ఇక్కడ ఓవరాల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సోమనాథ్ ఆలయము అంటేనే గుజరాత్ అనేది హైలైట్ చేసుకోవాలి. మరి గుజరాత్ యొక్క క్యాపిటల్ ఏంటి? గాంధీనగర్.
అందరికీ తెలిసిందే. గుజరాత్ అంటేనే గాంధీనగర్. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. గుజరాత్ అంటేనే ఓకేనా, సోమనాథ్ అంటే సోమవారము గురువారము, గుజరాత్ గురు ఓకేనా, గుజరాత్ ఒక ఏదో ఒక ప్రొనౌన్సియేషన్తో హైలైట్ చేసుకోండి. సోమనాథ్ ఆలయము అంటేనే మనకు ఎక్కడ కలదు అంటే గుజరాత్లో కలదు. గుజరాత్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే గాంధీనగర్. నెక్స్ట్ శ్రీకృష్ణుని ఆలయము. ఈ శ్రీకృష్ణుని ఆలయం కూడా ఎక్కడ కలదు అంటే గుజరాత్లోని ద్వారకా వద్ద కలదు. మరి ద్వారకా నగర నిర్మాత విశ్వకర్మ. అంటే ఇక్కడ మీకు ఓవరాల్గా సోమనాథ్ ఆలయము ఎక్కడ కలదు, గుజరాత్లో కలదు. శ్రీకృష్ణుని ఆలయం కూడా ఎక్కడ కలదు అంటే గుజరాత్లో కలదు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, కోనార్క్ సూర్య దేవాలయము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ మీరు హైలైట్ చేయాలి అని ఒక నిమిషం గ్యాప్ కూడా ఇస్తా, ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోండి. ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా ఆ పాయింట్స్ని హైలైట్ చేయండి. ఇక్కడ మీరు దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దీని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒడిస్సాలోని కోనార్కులో కలదు. ఒడిస్సాలోని కోనార్కులో కలదు. చాలా 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 ఇంపార్టెంట్. మరి ఒరిస్సా అంటేనే క్యాపిటల్ ఏంటి, భువనేశ్వర్. ఒరిస్సా అంటేనే క్యాపిటల్ ఏంటి, భువనేశ్వర్. ఇక్కడ కోనార్క్ సూర్య దేవాలయం. కోనార్క్ అంటేనే మనకు సూర్య దేవాలయం చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ పేరులోనే ఉంది కోనార్క్లో కలదు. మరి ఏ రాష్ట్రంలో అంటే మనకు ఒడిస్సా అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కోనార్క్ సూర్య దేవాలయము అంటేనే మనకు ఒడిస్సా అనేది హైలైట్ చేసుకోండి. మరి ఒడిస్సా యొక్క క్యాపిటల్ ఏంటి, భువనేశ్వర్. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ నల్ల శిఖరాల దేవాలయము. నల్ల శిఖరాల దేవాలయము బ్లాక్ పగోడా అంటేనే మనకు కోనార్కులో కలదు. కోనార్క్ అంటేనే మనకు ఏ రాష్ట్రం అని చెప్పాను, ఒడిస్సా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఓవరాల్గా రికలెక్ట్ చేసామనుకోండి, మహంకాళి ఆలయం ఎక్కడ కలదు, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో కలదు. మీనాక్షి ఆలయము తమిళనాడులోని మదురైలో కలదు. సోమనాథ్ ఆలయము గుజరాత్లో కలదు. కోనార్క్ ఆలయము ఒడిస్సాలో కలదు. ఇలా మీరు ఎలా అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ జగన్నాథ ఆలయము. జగన్నాథ ఆలయము అంటేనే మనకు పూరి జగన్నాథ్ అంటాం కదా, పూరి జగన్నాథ్ ఓకేనా. పూరి జగన్నాథ్ మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, ఏదో ఒక లాజిక్ ఉంటుంది. మరి పూరి అన్నా కానీ మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి, ఒడిస్సానే గుర్తు రావాలి. కోనార్క్ అన్నా ఒడిస్సానే గుర్తు రావాలి. మరి జగన్నాథ్ ఆలయము అంటేనే మనకు ఒరిస్సాలోని పూరిలో కలదు. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, పర్టికులర్గా ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఆ పాయింట్ ఇంపార్టెంట్ అని మనం ఏం చెప్పనికి లేదు. ఓవరాల్గా మీరు ప్రతి పాయింట్ని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ శబరిమలై దేవాలయము. శబరిమలై అంటే మనకు అయ్యప్ప స్వామి అందరికీ తెలిసిందే ఓకేనా, శబరిమలై. సో కేరళలో పంపా నది తీరాన గల అయ్యప్ప స్వామి ఆలయము. కేరళ అంటేనే మనకు క్యాపిటల్ ఏంటి, త్రివనంతపురం. త్రివనంతపురం అంటే ఇక్కడ శబరిమలై దేవాలయము అంటేనే మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి అంటే కేరళ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కేరళలో పంపా నది తీరాన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు. శబరిమలై దేవాలయము ఓకే, అయ్యప్ప స్వామి ఆలయము ఏ నదీ తీరాన కలదు అంటాడు. కేరళలోని ఏ నదీ తీరాన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం కలదు అంటాడు. ఏ నది, పంపా నది. ఈ పాయింట్ కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ నైనాదేవి ఆలయము ఓకేనా. నైనాదేవి ఆలయము అంటే మనకు హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ మీకు రెండు ఉన్నాయి చూడండి, ఒక్కసారి హైలైట్ చేసుకోండి. అక్కడ మీరు ఒక్కసారి 2 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఏది, నైనా నది అనేది ఒకటి హైలైట్ చేసుకోండి, అదేవిధంగా చాముండీదేవి ఆలయము హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు 2 పాయింట్స్ హైలైట్ చేసుకోండి. నయనాదేవి ఆలయము అదేవిధంగా చాముండీదేవి ఆలయము అంటేనే మనకు ఏం గుర్తు రావాలి, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో కలదు. హిమాచల్ ప్రదేశ్ చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో హిమాచల్ ప్రదేశ్ అంటేనే క్యాపిటల్స్ మనకేంటి ఓకేనా, సిమ్లా. సమ్మర్లో అయితే సిమ్లా, వింటర్లో అయితేనేమో ధర్మశాల. అది మీకు అందరికీ తెలిసిందే. సో నయనాదేవి ఆలయము చాముండీదేవి ఆలయము అంటేనే మనకు హిమాచల్ ప్రదేశ్లో కలవు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ గోమటేశ్వర విగ్రహం. గోమటేశ్వర విగ్రహము అంటేనే మనకు కర్ణాటకలోని శ్రావణ బెల్గోలలో కలదు. ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహానికి 12 సంవత్సరములకు ఒకసారి మహామస్తకాభిషేకం జరుగును. అంటే ఇక్కడ గోమటేశ్వర విగ్రహము అంటేనే మనకు ఏం గుర్తు రావాలి,
కర్ణాటక అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్‌గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్యాపిటల్స్ కూడా మీరే హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకే మీరు ఓన్గా కొన్ని పాయింట్స్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ షిరిడి సాయి ఆలయము. షిరిడి అంటే అందరికీ తెలిసిందే కదా. ఇంకా షిరిడి సాయి అంటే మనకు షిరిడీలో కలదు. ఎక్కడది? మహారాష్ట్ర. సో చాలా చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్ర చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. షిరిడి సాయి అంటే షిరిడి ఆలయం ఎక్కడ కలదు అంటే మహారాష్ట్ర. మరి మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ ఏంటి? ముంబై. అందరికీ తెలిసిందే, మహారాష్ట్ర అంటేనే ముంబై. నెక్స్ట్ బద్రీనాథ్ ఆలయము. బద్రీనాథ్ ఆలయము ఉత్తరాఖండ్లో కలదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, తుంగనాథ్ ఆలయము, కేదార్నాథ్ ఆలయము, బద్రీనాథ్ ఆలయము అంటేనే మనకు ఉత్తరాఖండ్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఏంటి ఇక్కడ? ఉత్తరాఖండ్. నెక్స్ట్ ఇక్కడ ఆలయాలను బేస్ చేసుకొని బద్రీనాథ్ ఆలయము చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్. తుంగనాథ్ ఆలయం కూడా ఉత్తరాఖండ్. అదేవిధంగా కేదార్నాథ్ ఆలయం కూడా ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ అంటేనే మనకు 2 రాజధానులు నోటెడ్ ఉంటాయి. ఓకేనా? అంటే వేసవిలో అయితేనేమో భరాసిసైన్, అదేవిధంగా శీతాకాల రాజధాని అయితేనేమో డెహ్రాడూన్. అందరికీ తెలిసిందే, అది కూడా హైలైట్ చేసుకోండి. సమ్మర్లో ఒక క్యాపిటల్ ఉంటుంది, వింటర్లో క్యాపిటల్ ఉంటుంది. మరి వింటర్లో అయితేనేమో డెహ్రాడూన్. నెక్స్ట్ రంగనాథ స్వామి ఆలయము అంటేనే తమిళనాడులో కలదు. అంటే భారతదేశంలో అతిపెద్ద దేవాలయం ఏంటి అంటేనే మనకు రంగనాథ స్వామి ఆలయము. చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భారతదేశంలో అతిపెద్ద దేవాలయము అంటేనే మనకు రంగనాథ స్వామి ఆలయము. చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. సమ్టైమ్స్ ఎలా ఇస్తారంటే రాష్ట్రం ఇచ్చేసి అక్కడ గల ప్రముఖ పుణ్యక్షేత్రం దేవాలయాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఈ క్రింది వాణిలో తమిళనాడులో గల ప్రముఖ ఆలయాన్ని గుర్తించండి అంటాడు. లేదా భారతదేశంలో తమిళనాడులో గల అతిపెద్ద దేవాలయం, అంటే భారతదేశంలో అతిపెద్ద దేవాలయము ఎక్కడ కలదు అంటాడు. లేదా ఆ దేవాలయాన్ని గుర్తించండి అంటాడు. ఏంది? రంగనాథ స్వామి ఆలయము ఎక్కడ అంటే తమిళనాడు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్షరధామ్ దేవాలయము ఢిల్లీలో కలదు. అంటే ఇక్కడ భారత్లో 2వ అతిపెద్ద దేవాలయం మనకి ఏమవుతుంది అంటే అక్షరధామ్. భారత్లో అతిపెద్ద దేవాలయం అంటేనేమో రంగనాథ్ దేవాలయం అని హైలైట్ చేసుకోవాలి. భారత్లో 2వ అతిపెద్ద దేవాలయము అంటేనే అక్షరధామ్. మరి అక్షరధామ్ దేవాలయం ఎక్కడ కలదు అంటే ఢిల్లీలో కలదు అనేది హైలైట్ చేసుకోండి. రంగనాథ స్వామి ఆలయం ఎక్కడ కలదు అంటేనేమో తమిళనాడులో కలదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి అక్షరధామ్ దేవాలయం యొక్క రూపశిల్పి ఎవరు అంటే వీరేంద్ర సోంపుర. నెక్స్ట్ పద్మనాభ స్వామి ఆలయం ఎక్కడ కలదు అంటే తిరువనంతపురంలో కలదు. కేరళ అంటేనే క్యాపిటల్ తిరువనంతపురం. అంటే కేరళలోని తిరువనంతపురంలో కలదు. మన దేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయంగా మనం దీన్ని చెప్పుకుంటాము. మన దేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయము అంటేనే మనకు పద్మనాభ స్వామి ఆలయము అనేది హైలైట్ చేసుకోవాలి. మన దేశంలో అతిపెద్ద దేవాలయము అంటేనే రంగనాథ స్వామి ఆలయం హైలైట్ చేసుకోవాలి. మన దేశంలో అతిపెద్ద 2వ దేవాలయము అంటేనే అక్షరధామ్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వైష్ణోదేవి ఆలయము. సో వైష్ణోదేవి ఆలయము అంటే జమ్మూ కాశ్మీర్ హైలైట్ చేసుకోండి. అమర్నాథ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అమర్నాథ్ దేవాలయము అంటేనే మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కలదు. మరి నవగ్రహ దేవాలయాలు అస్సాంలోని గౌహతిలో చిత్రానల్ పర్వతం మీద కలవు. ఇక్కడ చూడండి, నవగ్రహ దేవాలయం అనేది అస్సాంలోని గౌహతిలో ఏ పర్వతం మీద కలదు అంటే చిత్రానల్. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నెక్స్ట్ బృందావన్ చంద్రోదయ మందిర్ అంటే ఉత్తరప్రదేశ్లో బృందావన్లో 70 అంతస్తులతో శ్రీకృష్ణుని ఆలయము నిర్మించారు. బృహదీశ్వర ఆలయము అంటే తంజావూరు హైలైట్ చేసుకోండి. లింగరాజ్ ఆలయము అంటే భువనేశ్వర్ హైలైట్ చేసుకోండి. జ్వాలాముఖి ఆలయము అంటే హిమాచల్ ప్రదేశ్. విరాట్ రామాయణ్ మందిర్ అంటేనేమో పాట్నా. ఇవి మనకు మన దేశంలో ముఖ్యమైనటువంటి మనం పుణ్యక్షేత్రాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రపంచం పరంగా ఒక 2-3 దేవాలయాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంకోర్ వాట్ దేవాలయము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఇది ఈ క్రింది వాణిలో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని గుర్తించండి అంటాడు. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయము అంటేనే మనకు అంకోర్ వాట్ దేవాలయము.
ఇదే క్వశ్చన్ ఇంకొక విధంగా అడగచ్చు. ఏమని? అంకోర్ వాట్ దేవాలయము అనునది అని చేసి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయము, ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ మత దేవాలయము ఇలా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి అంకోర్ వాట్ దేవాలయము అంటేనే మనకు ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎక్కడ కలదు అంటే కంబోడియాలో కలదు. దీనిని నిర్మించినది ఎవరు అంటే సూర్యవర్మన్ టూ. నెక్స్ట్ బోరోబదూర్ దేవాలయము. సో బోరోబదూర్ దేవాలయము అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ మత ఆలయం అన్నమాట. ఇది ఎక్కడ కలదు అంటే ఇండోనేషియాలో కలదు. చూడండి, ఇక్కడ అతిపెద్ద హిందూ దేవాలయం అయితేనేమో అంకోర్ వాట్ దేవాలయము ఎక్కడ కలదు? కంబోడియాలో కలదు. అతిపెద్ద జైన మత ఆలయము అయితేనేమో బౌద్ధ మత ఆలయం అయితేనేమో బోరోబదూర్ దేవాలయము ఎక్కడ కలదు? ఇండోనేషియాలో కలదు. నెక్స్ట్ శ్రీమాయా చంద్రోమయ మందిర్ మాయాపూర్ అంటే ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాన్ని పశ్చిమ బెంగాల్లో నిర్మిస్తున్నారు అంటే ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. 2024 పూర్తి ఇంకా కంప్లీట్ అయితే కాలేదన్నమాట. దీని గురించి మనము డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కసారి మీరు దీన్ని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ లేపాక్షి. సో లేపాక్షిలో గల దేవుడు, ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ కూడా హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఓన్గా అయినా కానీ మెయిన్ పాయింట్స్ కొన్ని హైలైట్ చేసుకోవాలి. సో లేపాక్షి అంటేనే మనకు ఎవరి ఆలయంగా మనం చెప్తాము? వీరభద్రస్వామి ఆలయంగా మనం ఇక్కడ చెప్తామన్నమాట. లేపాక్షి అంటేనే వీరభద్రస్వామి ఆలయము. కంటిన్యూషన్లో లేపాక్షి ఆలయము. మరి లేపాక్షి ఆలయం అంటేనే వీరభద్రస్వామి అని చెప్పాను. లేపాక్షి ఆలయం ఎక్కడ కలదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చెందినటువంటి శ్రీ సత్యసాయి జిల్లాలో కలదు. సో కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత సత్యసాయి జిల్లాలో లేపాక్షిలో కలదు. సో హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీఖాద్రి నరసింహస్వామి ఆలయము. సో నెక్స్ట్ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము. సో ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము అంటే అనంతపూర్లోని తాడిపత్రిలో ఉంది ఫ్రెండ్స్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. సో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎక్కడ కలదు? కదిరిలో కలదు. నెక్స్ట్ చింతల రామచంద్రస్వామి ఆలయము అంటే అనంతపూర్ జిల్లాలోని తాడిపత్రిలో కలదు. నెక్స్ట్ రాఘవేంద్ర స్వామి ఆలయము చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సో రాఘవేంద్ర స్వామి ఆలయము అంటేనే మంత్రాలయము, హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కావాలంటే మీరు ఓన్గా కానివ్వండి, మంత్రాలయం ఏ జిల్లాలో కలదు, ఇవన్నీ మీకు ఏపీకి సంబంధించినవే కాబట్టి మీరు హైలైట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు మంత్రాలయము అంటేనే మనకు కర్నూలు జిల్లా, ఓకేనా? కర్నూలు జిల్లాకు సంబంధించిందిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మంత్రాలయము అంటేనే రాఘవేంద్ర స్వామి ఆలయము. నెక్స్ట్ ఉమామహేశ్వర స్వామి ఆలయము. ఉమామహేశ్వర స్వామి అంటేనే మనకు యాగంటి పుణ్యక్షేత్రం తెలుసు కదా. యాగంటి పుణ్యక్షేత్రము అంటేనే మనకు నంద్యాల జిల్లా అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి, బనగానపల్లి దగ్గర. నెక్స్ట్ నందవరము. సో నందవరము అన్న కానీ చౌడేశ్వరి ఆలయము, ఇది కూడా మనకు నంద్యాల జిల్లాకు సంబంధించింది. నందవరం కూడా మనకి ఇక్కడ నంద్యాల జిల్లాకు సంబంధించింది. సో జగన్నాథగుట్ట ఆలయం ఒక్కసారి మీరు హైలైట్ చేసుకోండి, ఒకసారి సెర్చ్ చేయండి. ఐ థింక్ ఇది కూడా కర్నూలు జిల్లాకు సంబంధించింది అనుకుంటా. అంటే ఇక్కడ ఓవరాల్గా మంత్రాలయము హైలైట్ చేసుకొని, మంత్రాలయము, ఉమామహేశ్వర స్వామి ఆలయము అంటేనేమో యాగంటి నంద్యాల జిల్లా, చౌడేశ్వరి ఆలయము అంటేనేమో నంద్యాల జిల్లా నందవరము. నెక్స్ట్ జగన్నాథగుట్ట కూడా మనకు కర్నూలు జిల్లాలో కలదు. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము అందరికీ తెలిసిందే. సో తిరుమల పుణ్యక్షేత్రము. నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయము తిరుచునానూరు, ఓకేనా? తిరుచునానూరు. నెక్స్ట్ శ్రీ గోవిందరాజ స్వామి ఆలయము తిరుపతి. శ్రీ గోవిందరాజ ఆలయము తిరుపతి. కపిలేశ్వర స్వామి ఆలయము చాలా ఇంపార్టెంట్. కపిలేశ్వర స్వామి ఆలయము కపిల తీర్థము తిరుపతి అనమాట. సో ప్రతిదీ అంటే ఇక్కడ ఎక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారో చెప్పలేము కాబట్టి ప్రతిదీ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయము శ్రీకాళహస్తిలో కలదు. నెక్స్ట్ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయము అంటే ఇక్కడ మనము కుమార ఆరామం అంటాం, సామర్లకోటలో కలదు. నెక్స్ట్ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము ద్రాక్షారామం. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయము ద్రాక్షారామం. పక్కన మీరు ఏ జిల్లా అనేది కూడా హైలైట్ చేసుకొని సెర్చ్ చేసుకొని కానీ. శ్రీ జగన్మోహిని
కేశవస్వామి ఆలయము, అర్ధనారీశ్వరుని ఆలయము అంటాం, ర్యాలీలో కలదనమాట. నెక్స్ట్ శ్రీ ఉమాకొప్పు లింగేశ్వర స్వామి ఆలయము పలివెలలో కలదు. శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయము సర్పవరం కాకినాడలో కలదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము కోరుకొండ. శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయము పిఠాపురము. నరసింహస్వామి ఆలయము సింహాచలము. నెక్స్ట్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయము ఇంద్రకీలాద్రి విజయవాడ. నెక్స్ట్ శ్రీ కోదండరామస్వామి ఆలయము ఒంటిమిట్ట. చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీ కోదండరామస్వామి ఆలయం ఎక్కడ కలదు అంటే ఒంటిమిట్ట. ఇక్కడ మీరు మెయిన్వన్నీ హైలైట్ చేసుకోండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో మీకు ఇవి ఎందుకు డిస్ట్రిక్ట్స్ చెప్పలేదు అంటే మీకు సపరేట్గా డిస్ట్రిక్ట్ వైజ్గా అన్నీ చెప్పాము. సో ప్రజెంట్ ఉండేటువంటి 26 డిస్ట్రిక్ట్ల యొక్క సమాచారం క్లియర్గా, అక్కడ టెంపుల్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము కాబట్టి అక్కడ ప్రతిదీ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అక్కడే మీకు కవర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ తెలంగాణ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మరి తెలంగాణ పరంగా ఒక్కసారి హైలైట్ చేసుకోండి. రామప్ప దేవాలయము ఇక్కడ మీరు హైలైట్ చేసుకుంటే పాలంపేట ములుగు అంటే తెలుగు రాష్ట్రాలలో UNESCO గుర్తింపు పొందినటువంటి తొలి కట్టడంగా మనం దీన్ని చెప్పుకుంటాం అనమాట. రామప్ప దేవాలయము అంటేనే మనకు ఓకేనా, ములుగు అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి, పాలంపేట ములుగులో. నెక్స్ట్ కాళేశ్వరము, ముక్తేశ్వర ఆలయాలు కాళేశ్వరం ఓకేనా, జయశంకర్ భూపాలపల్లి. 1000 స్తంభాల గుడి హన్మకొండ, చాలా చాలా ఇంపార్టెంట్. 1000 స్తంభాల గుడి ఎక్కడ కలదు? హన్మకొండ. పద్మాక్షి ఆలయము అంటే వరంగల్ తెలంగాణలోని పద్మాక్షి ఆలయం ఎక్కడ కలదు అంటే వరంగల్. నెక్స్ట్ భద్రకాళి ఆలయము హన్మకొండ. కురివి వీరభద్రస్వామి ఆలయము కురివి ఓకేనా, మహబూబ్ నగర్లో. నెక్స్ట్ పడిదిడ్డ రాజు దేవాలయము పూనుగుంట మహబూబ్ నగర్లోనే. నెక్స్ట్ నాగోబా ఆలయము ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లాలో కేస్లాపూర్ వద్ద ఓకేనా, మీరు ఓవరాల్గా హైలైట్ చేసుకోండి. జైనాథ్ లక్ష్మీనారాయణ దేవాలయము జైనాథ్ ఆదిలాబాద్ డిస్టిక్. అది తెలంగాణ కాబట్టి కొంచెం మీరే హైలైట్ చేసుకోండి. జ్ఞాన సరస్వతి ఆలయము చాలా ఇంపార్టెంట్. జ్ఞాన సరస్వతి ఆలయము అంటేనే బాసరా ఏ జిల్లా అంటే మనకి ఇక్కడ నిర్మల్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకటి అని కాదు ఫ్రెండ్స్, ప్రతిదీ ఇంపార్టెంటే, బట్ మీరు మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రము కొంచెం హైలైట్ చేసుకోండి. తెలంగాణవి కాబట్టి కొంచెం మీరే ఓన్గా అయినా కానీ ప్రిపేర్ అవ్వండి. సత్యనారాయణ స్వామి ఆలయము మంచిర్యాల గూడెంగట్టు. కేశవనాథ స్వామి ఆలయము జగిత్యాల. ఒకసారి మీరే హైలైట్ చేసుకోండి, మ్యూట్లో పెట్టుకునైనా కానీ ఒక్కసారి హైలైట్ చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. జైన మందిరము కొలనుపాక యాదాద్రి భువనగిరి. శంభులింగేశ్వర స్వామి ఆలయము సూర్యాపేట. హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్, మ్యూట్లో పెట్టుకొని మీరే ఓన్గా హైలైట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ కొంచెం హైలైట్ చేసుకోండి. సో ఏపీకి ఇక్కడ మెయిన్గా మనకి ఈ కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రముఖ క్షేత్రాలు మెయిన్గా హైలైట్ చేశాను. ఆంధ్రప్రదేశ్లోవి మీకు 26 జిల్లాల పరంగా క్లియర్గా చెప్పేటప్పుడు అక్కడ చాలా ఎక్స్ప్లెనేషన్ వచ్చింది కాబట్టి అక్కడే కవర్ అయినాయి అనమాట. సో తెలంగాణ మాత్రం కొంచెం మీరు మ్యూట్లో పెట్టుకొని ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అండ్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం కొంచెము రాసుకోండి, మ్యూట్లో పెట్టుకొని హైలైట్ చేసుకోండి. కోటిలింగేశ్వర స్వామి ఆలయము సిద్దిపేట. భ్రమరాంబిక మల్లికార్జున ఆలయము సంగారెడ్డి జిల్లా బీరంగూడ. ఒకసారి హైలైట్ చేసుకోవాలి. అనంత పద్మనాభ స్వామి ఆలయము అనంతగిరి కొండలు వికారాబాద్. బాలాజీ దేవాలయము రంగారెడ్డి జిల్లా చిలుకూరు అంటాం కదా, వెంకటేశ్వర స్వామి చిలుకూరు. సంఘీ టెంపుల్ రంగారెడ్డి జిల్లా హైలైట్ చేసుకోండి. ఇవి మనకు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలు. నెక్స్ట్ దీంతోపాటు కొన్ని చిత్తడి నేలల టాపిక్ కూడా దీంతోనే యాడ్ చేశాను. ఒక్కసారి మీరు దీని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కసారి హైలైట్ చేసుకోండి. భారతదేశంలో మొదటి చిత్తడి నేల ఏంటి అంటే కియోలాడియో రాజస్థాన్లో ఓకేనా, చిలాక సరస్సు ఒడిస్సా. అంటే ఇక్కడ భారతదేశంలో మొదటి చిత్తడి నేల అంటేనే మనకు కియోలాడియో అని హైలైట్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల ఏంటి అంటే సుందర్బన్స్. చాలా చాలా ఇంపార్టెంట్.
భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల ఏంటి? సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ భారతదేశంలో అతి చిన్న చిత్తడి నేల ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది, రేణుకా. ఏంటి? రేణుకా. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2 అనేది హైలైట్ చేసుకోండి. చిత్తడి నేలలు ఎక్కువగా గల రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు హైలైట్ చేసుకోండి. చిత్తడి నేలల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ అనేది హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఒక్కసారి హైలైట్ చేసుకోండి. భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల ఏంటి? సుందర్బన్స్. భారతదేశంలో అతి చిన్న చిత్తడి నేల ఏంటి? రేణుకా. ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం ఏంటి? ఫిబ్రవరి 2. చిత్తడి నేలలు ఎక్కువగా గల రాష్ట్రం ఏంటి? తమిళనాడు. చిత్తడి నేలల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి? గుజరాత్. ఈ 5 పాయింట్స్ మాత్రం ఇక్కడ హైలైట్ చేసుకోండి.